అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. దేవుని మానవుని కలిపి ఉంచేది విశ్వాసము. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని లేఖనము బోధిస్తున్న ప్రకారము దేవునిలో ఉంటూ ఆయన దగ్గర నుండి ఆశీర్వాదమును పొందుకోవాలంటే విశ్వాసంలో జీవించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం. విశ్వాసము నుండి మనల్ని తప్పించేది సందేహములు. పేతురు ప్రభునందు విశ్వాసముంచి నీళ్ల మీద నడిచాడు, కానీ అలలను చూసి భయపడి మునిగిపోసాగాడు. వెంటనే ప్రభు అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితవని గద్దించారు. దేవునందు విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప కార్యములు చేయగలుగుతాం. సందేహపడినప్పుడు గాలి చేత రేపబడి ఎగిరిపడు నిలకడలేని స్థిరములేని సముద్ర తరంగముల వలె ఉంటాం మరియు మన ఆత్మీయ జీవితంలో మునిగిపోతాం. విశ్వాసమునకు కర్త అయిన యేసువైపు చూచుచు విశ్వాసములో ముందుకు సాగిపోదాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. విశ్వాసమునకు కర్త అయిన ప్రభువా, మీకు వందనములు. మీ యందు విశ్వాసముంచి మేము అడుగు వాటి నెలను మీ యొద్ద నుండి పొందుకొనున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.